వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనందరికీ తెలుసు రాజ్ తరుణ్ ఈ మధ్య వార్తల్లో వ్యక్తిగా మారాడు. అతని లేటెస్ట్ ఫిలిం తిరగబడరా స్వామి ఆగస్టు 2న వస్తుందని ఇప్పుడు దాకా మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాదు, దానికంటే ముందు ఈ వారమే అంటే వచ్చే శుక్రవారం మేము వస్తున్నామంటూ రాజ్ తరుణ్ హీరోగా నటించినట్టు మరో సినిమా పురుషోత్తముడు, ఆ సినిమాతో మన ముందుకు వస్తున్నారు దర్శకుడు రామ్ భీమన. ఈరోజు ఆయన మన ముందున్నారు. ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు పురుషోత్తముడు ఇలా మన ముందుకు వచ్చారు అనే విషయాలను ఆయన అడిగే తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. నమస్తే సార్. నమస్తే. మనం అంటే మీకు గుర్తుందో లేదో, మీ ఆకతాయి హంతం ఆ సినిమాల టైంలో ఆ ప్రెస్ మీట్లో మనం కలిసాము. మీరు గుర్తు లేకుండా ఎలా ఉంటారు. ఎందుకని అదే ఇప్పుడు అందరికీ కూడా ఒకసారి యాక్చువల్గా మేము ఇప్పుడే మామూలుగా ఒక 2 వారాల నుంచి తిరగబడరా సామాని మేము ఒక సినిమా గురించి మాట్లాడుకున్నాం. రాజ్ తరుణ్ రాబోయే సినిమా, అప్కమింగ్ సినిమా అది ఫస్ట్ వచ్చేది అని చెప్పేసి. మీ సినిమా అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పటి నుంచి తెలుసు మనకి. అయితే ఇప్పుడు సడన్గా మీరు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ చూస్తేనేమో కరెక్ట్గా ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజ్ తరుణ్ జీవితంలో సంబంధం కొంచెం 1-2 ఆ డైలాగ్స్ కానీ ఆ అంశాలు కానీ మ్యాచ్ అట్లా అనిపించినాయి. ఎందుకు ఇప్పుడు పురుషోత్తముడు అనే దాన్ని నిజంగా ముందే అనుకున్నారా ఈ డేటు? అంటే మీకు ఎక్కువగా ప్రమోషన్స్ కూడా ఎక్కువగా చేసినట్టు లేరు కదా, ఏంటి దీని కారణం ఏంటి ఇప్పుడు తీసుకురావడానికి? అయితే ఇది సడన్గా సినిమా వచ్చేసిన ప్లానింగ్ కాదండి. ఇది ముందుకు ఎప్పటి నుంచో మేము ప్లాన్ చేసుకుంటాం. ఆగస్టులో రిలీజ్ చేయాలనేది ముందు నుంచి ఎప్పటి నుంచో ఉంది. సినిమా ఎప్పుడో కంప్లీట్ అయ్యి కూడా ఒక 2-3 నెలలు అవుతా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. సో ఈ ఇష్యూ కానివ్వండి, ఈ సినిమా తాలూకు రిలీజ్ వ్యవహారం కానీ మాకు కూడా ఏం తెలీదు. సో వీ నో దట్ హీఈస్ గెటింగ్, ఆయన 2-3 సినిమాలతో రెడీగా ఉన్నారని తెలుసు. రిలీజ్ డేట్స్ అయితే మాత్రం మనకి చివరి దాకా వచ్చేదాకా కూడా రిలీజ్ డేట్ ఈ రోజుల్లో చెప్పలేని సిచ్యువేషన్. ఎందుకంటే సినిమా చేయటం ఒక ఎత్తు అయితే రిలీజు, ఆ డేటు, దాని తాలూకు వేరే సినిమా వాళ్ళు ఎవరు వస్తున్నారు ఇవన్నీ చూసుకోవాలి, బిజినెస్ అన్నీ చూసుకోవాలి. సో ఏదో హాలీవుడ్ సినిమాల లాగా వచ్చే సంవత్సరం పలానా డేట్కి చేస్తున్నాం అనే అవకాశం తెలుగులో దాదాపుగా 90% సినిమాలకు ఉండదు. అంటే లేదు పెద్ద హీరోలు అయితే తప్ప. ఇప్పుడున్న చిన్న సినిమాలకు ఎప్పుడైనా సరే ఒక వారం ముందులో 10 రోజుల ముందులో తెలుస్తుంది. వచ్చే వారం పలానా శుక్రవారం సినిమాలు ఏం లేవురా ఐసే, అలా ఆ మూడ్లో ఉంటాం. ఎందుకంటే కాంపిటీషన్ లేకుండా ఉండాలి. చిన్న సినిమాలు ఏంటంటే కొంచెం పెద్ద బడ్జెట్ పెట్టి చేసుకునేవి, రికవరీ చేసుకోవడానికి అలాంటి సమీకరణాలు ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి చిన్న సినిమాలకి. మేము పెద్ద బడ్జెట్తో చేసిన సినిమా కూడా మేము ఆగస్ట్లో రిలీజ్ అవ్వాలనే ప్లాన్ ఎప్పటి నుంచో పెట్టుకుని ఉన్నాం. వీఆర్ సపోజ్ టు రిలీజ్ దిస్ ఫిల్మ్ ఆన్ August 2 యాక్చువల్లీ. అవునా? యాక్చువల్ మీరు August 2 అనుకున్నారు. August 2 రావాలి. తిరగబడ్రా స్వామి సపోజ్ టు రిలీజ్ ఆన్ July 19 యాక్చువల్లీ. ఓకే, అది ఈ మంత్ రావాలి, ఈ పాటికి రిలీజ్ అయిపోవాలి, యాక్చువల్లీ రిలీజ్ అయిపోవాలి. సో మేము మాకు తెలిసిన సమాచారం, ప్రొడ్యూసర్ సమాచారం కూడా దగ్గర నుంచి కూడా అదే ఉండేది. సో కొన్ని అనేవారి కారణాల వల్ల వాళ్ళు 19 నుంచి టక్మన్ 2కు వచ్చారు. ఐ డోంట్ నో ద రీజన్స్, ప్రొడ్యూసర్ గారు చెప్పడం తెలియదు. సో ఒకే రోజు ఒకే హీరోది 2 సినిమాలు రిలీజ్ అవడం అనేది చాలా అదొక పెద్ద ప్రయాసనం. అది అంత ఆరోగ్యకరమైనటువంటి విషయం కూడా మంచిది కాదు. అవును. సో వీ హ్యావ్ టు గో బ్యాక్. సో మాకు ఆగస్టు ప్లాన్ది మేము ప్లాన్ చేసుకొని మీరు చెప్పినట్టుగా ప్రమోషన్స్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, థియేటర్స్ కానివ్వండి, ఆ మూడ్లో ఉన్నాం అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు 2కి అనౌన్స్ చేశారో అది మాకు ఇంకా అక్కడి నుంచి జరగాలి. అయితే వెనక్కి జరగాలి. వెనక్కి జరిగితే మనకి ఇస్మార్ట్ శంకర్ లాంటి 10 సినిమాలు ఇంకో 4 వచ్చేస్తూ ఉన్నాయి. మళ్ళీ మనం ఆగస్ట్ నుంచి సెప్టెంబర్కి వెళితే 4 పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం తెలియని సిచ్యువేషన్. సో చాలా పెద్ద బడ్జెట్తో ప్రొడ్యూసర్స్ సినిమా చేశారు. ఎప్పుడైనా పెద్ద బడ్జెట్తో చేసినప్పుడు కొత్త ప్రొడ్యూసర్స్కి ఎలా ఉంటుంది అంటే లేట్ చేసిన కొద్దీ వాళ్ళ మీద భారం పడిపోతూ ఉంటుంది. అంతేగా ఫైనాన్షియల్గా భారం పడుతూ ఉంటుంది కదా, పడిపోతూ ఉంటుంది. సో ఏదైనా సీనియర్ ప్రొడ్యూసర్స్ అయితే దే కెన్ మేనేజ్ ఆర్ దే నో హౌ టు డూ ఇట్. కొత్త వాళ్ళకి ఏంటంటే కొంచెం అటెన్షన్ ఉంటుంది. ఇదే ఫస్ట్ ఫిల్మ్ వాళ్ళకి, ప్రొడ్యూసర్స్ ఇదే ఫస్ట్ ఫిల్మ్ అండి. శ్రీదేవి ప్రొడక్షన్స్ మీద చేసాము. సో మేము ఆలోచించి ప్రొడ్యూసర్ గారు నేను కలిసి కూర్చొని మిగతా వాళ్ళందరితో చర్చించేసినంటే ఓకే లెట్స్ కమ్ ఫర్ 1 వీక్ బిఫోర్, ఒక వారం ముందర కన్నా వద్దాం మనం, తర్వాత వచ్చే అవకాశం లేదు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు అనౌన్స్ చేసేసారు. సో అందుకని జస్ట్ మేము 2వ తారీఖు మీద ఒక వారం ముందుకి July 26వ తారీఖుకి ఇంకా తప్పలేదు మాకు. మమ్మల్ని అంటే ఒక వారం గ్యాప్లో 2 సినిమా, ఒకే హీరో 2 సినిమాలు రాబోతున్నాయి. ఇఫ్ దే రిలీజింగ్ ఆన్ 2nd దట్స్ గోనా బి డబుల్ బోనస్. మీకు ఈ విషయంలో ఒక డ్రాబ్యాక్ ఒకటి ఉంది కదా, ఎందుకంటే ప్రమోషన్స్కి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో రాజ్ తరుణ్ బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాడు. సో మీరు ట్రైలర్ రిలీజ్కి కూడా
వితౌట్ హిమ్ మీరు రిలీజ్ చేశారు. అవునండి. సో తను రాలేమని. మరి ఇప్పుడు అంటే మీ ప్రమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కానీ అది ఎంతవరకు మీకు వర్కౌట్ అవుతుంది ఈ బిజినెస్ పరంగా? పబ్లిసిటీ అనేది ఆశించిన స్థాయిలో, ఎందుకంటే మెయిన్ లీడ్ యాక్టరే లేకుండా చేస్తే అది ఎంతవరకు మీకు వర్కౌట్ అవుతుంది? కరెక్ట్ మీరు చెప్పింది కొంతవరకు వాస్తవమే, ఆలోచించదగ్గ విషయమే. అయితే ఏంటంటే ఈ ఫిల్మ్ అంటే ఇప్పుడు హీరో గారు లాస్ట్ సినిమా అంతా ఆయనే ఉన్నాడు, ట్రైలర్లో కానీ టీజర్లో కానీ ఆయనే ఉంటాడు. తర్వాత కంపల్సరీ రిలీజ్ టైంకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి కానీ తర్వాత ఇంటర్వ్యూస్కి ఆయన దాదాపుగా అందుబాటులోకి వస్తాడు నాకు తెలిసి. సో ఏదైతే మనం ట్రైలర్ లాంచ్ ఏదైతే అనుకున్నాం ఈ ముందు ఇప్పుడు అనుకున్నాం ఆయన అందుబాటులో లేవటం అనేది అది చాలా పెద్ద డ్రాబ్యాక్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఓన్లీ రాజ్ తరుణ్ గారిది ఒక సోలో ఇమేజ్ మీదో లేకపోతే ఇంకో దాని మీద వెళ్ళే సినిమా అయితే కనుక నిజంగా ఆయన రాకపోవడం కొంచెం లోటు ఉండేది. మనకి ఫిల్మ్లో తీసుకుంటే అండి ఇది ఒక చాలా ఫిల్మ్ ఫ్రెటర్నిటీ అంతా ఉంటారు ఈ సినిమాలో. మన ప్రకాష్ రాజ్ గారి నుంచి రమకృష్ణ గారు, మురళీ శర్మ గారు, బ్రహ్మానందం గారు, బ్రహ్మాజీ గారు, ప్రవీణ్, సత్య, ఒక డైలాగ్ కౌశల్య గారు. సో మీరు మనం ఎక్కడ చూసుకున్నా కూడా స్క్రీన్ అంతా చాలా నిండుగా చాలా పెద్ద ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ కల్పిస్తూ ఉంటుంది. సో ఏంటంటే మేము హీరో గారు లేని పక్షంలో ఏదైతే పక్క ఆయుధాలు ఉన్నాయో మేము మిగతా ఆయుధాలతో ముందుకు వెళ్లాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. యుద్ధం అనివార్యమైనప్పుడు దిగి యుద్ధం చేయడం తప్ప మిగతా అస్త్రాలని కొంచెం బాగా పొదును పెట్టుకొని వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంది. కాకపోతే నేనేమనుకుంటానంటే రిలీజ్ 11 గంటల వరకే ఎవరైనా పనిచేస్తారండి. ఎవరి ప్రమోషన్స్ అయినా కానివ్వండి ఏమైనా మొదటి షో వరకే పనిచేస్తాయి, ఆ తర్వాత సినిమానే మాట్లాడాలి. సో కాబట్టి మాకు సినిమా మా కథ మీద సినిమా మీద ఉన్న మాకు విపరీతమైన నమ్మకం వల్ల మరి లేకపోతే బయట మాకు అనిపిస్తున్న పాజిటివ్నెస్ వల్ల కానీ మేము వి థాట్ దట్ ఈస్ నాట్ అ బిగ్ డ్రాబ్యాక్, అది పెద్ద డ్రాబ్యాక్ అవుతుందని మేము అనుకోలేదు. మరి ఇప్పటి వరకు అయితే మాకు ఆ తాలూకు ఎఫెక్ట్స్ ఏం కనబడలేదు. మార్కెట్ వైజ్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ మిగతా టైంలో అయితే ఉండేది కాదేమో అనిపిస్తుంది. ఇప్పుడైతే చాలా మంచి రెస్పాన్స్ ఉంది. టైటిల్ కూడా పురుషోత్తముడు అని పెట్టడం కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది కథని సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఈ పురుషోత్తముడు అనేది ఎందుకు పట్టాల్సి వచ్చింది ఎందుకనేది జనాలకు తెలుస్తుందండి. ఇప్పుడు మా షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి ఎప్పుడో 2-3 నెలలు అవుతుంది. ఈ ఇష్యూ ఒక నెల 1 month నుంచి అవుతుందా? అదే 2 వారాలు, ఇది 3వ వారం నడుస్తుంది. లెస్ దెన్ 1 month. ఈ మేము 1 month కన్నా ముందర అంతా రెడీ చేసేసి మొత్తం రెడీ చేసి పెట్టుకుని సినిమా రిలీజ్ రెడీగా ఉన్నాం. కాబట్టి ఇది కేవలం కథని బేస్ చేసుకొని మాకున్న సినిమాలో మాకున్న కథా బలాన్ని బేస్ చేసుకొని ధైర్యంగా ముందుకు వస్తున్న ఫిల్మ్ అండి ఇది. సో ఇలాంటి ఇష్యూ లేకపోతే ఇంకా చాలా బాగుండేది అనిపించింది కానీ బట్ అనివార్యం అన్నట్టుగా దిస్ మస్ట్ ప్రాసెస్ అనిపించింది. ఇది కూడా ఉందా? ఒకవేళ ఇది అతను పబ్లిసిటీకి రాకపోవచ్చు కానీ బట్ ప్రజెంట్ అది వార్తల్లో వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి మన సినిమాకి అదే పబ్లిసిటీ ఇస్తుంది అనే ఫీలింగ్ తోటి ఏమైనా అభిప్రాయంతో ఏమైనా ఇప్పుడు ఇంత ముందుగానే మీరు అనుకున్న డేట్ కంటే ముందుగా రావడానికి మమ్మల్ని ఈ విషయం చాలా కలవరపరిచిందండి. అసలు నేను మేము చాలా డిస్టర్బ్ అయ్యాం మేము. అరే ఇలాంటి సిచ్యువేషన్లో రిలీజ్ టైంలో ఇలా ఎందుకు జరిగిందని ఇంకా ఫస్ట్లో చాలా బాగా కలవరం వచ్చింది. అసలు నిద్రలేని రాత్రులు 3 ఎదుర్కొన్నాను. అరే ఏంటి మీరు కూడా నాకు చాలా టెన్షన్. ఎందుకంటే రాజ్ తరుణ్ గారిని హీరో గారిని ఆ టైప్ ఆఫ్ సైకాలజీలో నేను ఎప్పుడు అతన్ని గమనించలేదు. ఇప్పుడు హీ వాజ్ వెరీ 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 కంఫర్టబుల్ అండ్ వెరీ వెరీ గుడ్ పర్సన్. As far as the director and hero the relation is concerned, is a very genuine guy. ఎక్కడైనా ఒక డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అనుకోవచ్చా? లిటరల్లీ డైరెక్టర్స్ గా అండి. అస్సలు మీరు ఈ జస్ట్ లైక్ ఇంకా ఏ చెప్తే చేసేసే రకం. అస్సలు పేచి పెట్టే మనిషి కాదు. లేకపోతే కనుక నేను 25 సినిమాలు చేశాను, నేను ఇది ఉంది 2-3 సినిమా అనే తత్వం 1% కూడా ఎప్పుడు నా దగ్గర అయితే ఎప్పుడు అతను అది ఎప్పుడు మాకు ఎప్పుడు అసలు థాట్ కూడా ఎప్పుడు కనిపించలేదు. సో దీనివల్ల ఏంటంటే మాకు ఎప్పుడైతే మనకు ఈ ఇష్యూ జరిగిందో దానివల్ల కొంచెం ఇబ్బంది పడ్డాను నేను. ఏంటి ఇలా జరిగింది ఏంటి అని ఇబ్బంది అయిద్దా అనుకున్నా. ఇలా జరిగింది అసలు నిజమా? నేనేమనుకో 2-3 రోజుల్లో తేలిపోయేది అనుకున్నా. 2-3 రోజులే అంత ట్రాష్ అని తెలిసిపోద్దేమో అనుకున్నా కానీ ఇట్స్ బీన్ డ్రాగింగ్ అది కొంచెం సీరియస్నెస్లోకి కొంచెం అర్థమైంది. అది ఒక పీరియడ్ ఒక సీరియస్నెస్ నాకు అనిపించింది. తర్వాత మెల్లగా అది ఒక డైల్యూట్ అవుతా
ఉండి మెల్లగా అతనికి సానుభూతి సపోర్టు అది మెల్లగా అది రావడం వల్ల మాకు ప్రస్ఫుటంగా మాకు తెలుస్తూ ఉంది. సో వీ థాట్ ఓకే దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అ డ్రాబ్యాక్, అతని సినిమాకి డ్రాబ్యాక్ కాకపోవచ్చు అని గట్టిగా మాకు అనిపించింది. ఎందుకంటే మాకు వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి. రెండోది ఏంటంటే పర్సనల్ లైఫ్కి సినిమా లైఫ్కి లింక్ పెట్టడం అనేది అంత సబబు కాదేమో అని చెప్పి నా అభిప్రాయం. ఒక ప్రొడ్యూసర్ కష్టపడి ఒక సినిమా తీస్తాడు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు. ఒక డైరెక్టర్ రాత్రింబోళ్ళు కష్టపడి కథ రాసుకొని దాన్ని ఎంతో ప్రేమించి నిద్రలేని రాత్రిగా ఎన్నో తయారు చేస్తాడు. దానికి మేమంతా ఒక టీంని తీసుకుంటాము, నటీనటులు తీసుకుంటాము, ఎక్కడికో వెళ్ళి ఎక్కడో కొన్ని రోజులు కుటుంబానికి దూరంగా కొన్ని నెలలు కలిసి కష్టపడి పనిచేసి ఒక ప్రొడక్ట్ని రెడీ చేస్తున్నప్పుడు ఎవరో ఒక మనిషి ఒక ఇండివిజువల్ పర్సనల్ లైఫ్ కారణంగా ఇంతమందిని సఫర్ చేయటం, సఫర్ అవ్వాల్సిన స్థితి అవడం అనేది అంత కరెక్ట్ కాదేమో అనిపించింది. సో వీ జస్ట్ వాంట్ టు అండ్ దానివల్ల ఏంటంటే తెలుగు ప్రేక్షకులకు ఉన్న ఒక మంచి లక్షణం నాకు అనిపించింది ఏంటంటే సినిమా బాగుంది అంటే వాళ్ళు సినిమాని ఆదరిస్తారండి. ఎందుకంటే ఒక డైరెక్టర్ లైఫ్ ఉంది, ఒక హీరోయిన్ లైఫ్ ఉంటుంది, ఒక కెమెరామెన్, ఒక ప్రొడ్యూసర్ జీవితం ఉంటుంది. ఇంతమంది జీవితాలు ముడిపడినప్పుడు ఒక మనిషిని టక్మని జడ్జ్ చేసేసి ఒక ఫిల్మ్ టక్మని తీసి పారేస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు. సో యాజ్ ఫర్ యాజ్ ద ఫిల్మ్ ఈజ్ గుడ్, యాజ్ ఫర్ యాజ్ యూ హ్యావ్ గట్ గుడ్ ఇంటెన్షన్స్ ఇన్ హార్ట్, మీ ఉద్దేశాలు మీ ఇది చాలా చాలా ప్యూర్గా అయినప్పుడు సో వై డోంట్ యూ గివ్ అ ట్రై. మీరు మంచిగా మనం పడిన కష్టాన్ని మేము ట్రైలర్లో టీజర్లో చూపించుకుందాం, జనాల్లోకి వెళదాం. ఇది అందరి సినిమా, ఇది ఒక ఫిల్మ్ ఈజ్ ఏ కొలాబరేటివ్ థింగ్ అండి. ఒక మనిషిది కాదని నేను అంటాను. ఎంత పెద్ద హీరో అయినా కూడా ఒక మంచి డైరెక్టర్ కష్టం అతని మాటలు, అతని కథ ఉంటుంది, డిఓపి కెమెరా పనితనం ఉంటుంది, సంగీత దర్శకుడి ఈ ఉంటుంది. ఇంతమంది కలెక్టివ్ ఫామ్ ని ఒక మనిషితో లింక్ చేసేసేసి దాన్ని కిందకి తీసుకోవటం, దాన్ని మైనస్ చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అంటే మన ఆడియన్స్ కూడా ఎప్పుడు కూడా ఏంటంటే ఒక సినిమా చేస్తున్నారంటే ఏదర్ అది డైరెక్టర్స్ ఫిల్మ్ అంటే ఆ డైరెక్టర్కి బాగా పాపులారిటీ ఉంటే మోర్ దాన్ లీడ్ యాక్టర్స్ ఉంటే డైరెక్టర్స్ ఫిల్మ్ అని చెప్పుకుంటారు. లేదా అతను నోన్ ఫేస్ అయితే కనుక హీరో కనుక లీడ్ యాక్టర్ కనుక తెలిసిన వాడైతే అదే హీరో సినిమానే చెప్పుకుంటారు. సో అట్లా ఇప్పుడు రాజ్ తరుణ్ అనే అతనికి ఉయ్యాల జంపాల నుంచి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ తనకు ఒక ఐడెంటిటీ వచ్చింది. రాజ్ తరుణ్ ఫిల్మ్ అండి, సినిమా చూపిస్తామా అదే. సో మనకు తెలుసు ఇది రాజ్ తరుణ్ చేస్తున్నాడు కాబట్టి అతను సోలో హీరోని ఈ సినిమా కాబట్టి అతని సినిమానే అనుకోవచ్చు. అంటే మీరు ఇంకా అతనికి వచ్చినటువంటి పాపులారిటీతో పోలిస్తే ఇంకా రామ్ భీమ్న అంత పాపులర్. నేను 3వ సినిమా వయసు అండి, అతని 25 సినిమాల వయసు. ఆబ్వియస్లీ ఈజ్ మోర్ సీనియర్ అండ్ ఈజ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ వెన్ కంపేర్ విత్ డైరెక్టర్. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అలాంటి ఒక పాపులర్ ఫిగర్, ఒక హీరో ఇలాంటి సిచ్యువేషన్లో ఎదుర్కోవటం అనేది మీరు అతనితోటి ట్రావెల్ చేశారు కదా, ఎంతకాలం ట్రావెల్ చేస్తుంటారండి? సంవత్సరంన్నర ట్రావెల్. సంవత్సరం అతి దగ్గర నుంచి కలిసి ఉన్నాం. షూటింగ్ అంతా రాజమండ్రిలోనే జరిగింది. ఓకే. మేంతో ఒకే పొద్దు నుంచి రాత్రుల దాకా ఒకే చోట ఉండేవాళ్ళం, ఒకే షూటు, ఒకే హోటల్, ఒకే ఫుడ్, మొత్తం అంతా ఒకే క్యారవాన్. సో మొత్తం ఇంకా ఎలా అంటే దాదాపు కాపురం చేసినంత పని అది. అంతే. అంటే నాకు సపరేట్ క్యారవాన్ ఉండాలని, నాకు ఎవరితోటి ఇది ఉండరు, లింకప్ కాకూడదు, నాకు ఈ డిమాండ్స్ ఆ టైపు మనిషి కాదు నేను అసలు. ఇతను ఇన్ని సినిమాలు ఎలా చేశాడని చెప్పి నేను ఆశ్చర్యపోయాను. క్యారవాన్లు మాకు ఇదే కావాలని అడగడు, ఏ క్యారవాన్ పెడితే ఆ క్యారవాన్ దాంట్లో డబుల్ డోర్ ఎక్కడ ఇస్తే అక్కడ ఆయన ఉంటారు, వెనక వేరే ఆర్టిస్టులు ఉండేవాళ్ళు, మధ్యలో డోర్ ఉంటే శుభ్రంగా డోర్ తీసేసుకొని మన ప్రవీణ్ గారు వీళ్ళందరూ అతను చాలా మంది 20 సినిమాలు చేసిన అనుభవం మీద ఏంటంటే దాదాపు అందరు యాక్టర్లు అతనికి బాగా పరిచయం ఉన్న యాక్టర్లు. సో టక్ మంది తీసుకుని పిచ్చపట్టి కబుర్లు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తా ఉండేవాళ్ళే. కానీ అసలు అతను పేరు చూపెట్టడానికి అతనికి ఏమి మనం ఏంటి వేరే ఏ అవకాశం ఎప్పుడు మాకు ఇవ్వలేదు, మేము కూడా ఎప్పుడు ఇవ్వలేదు. సో హీరో గారు అంటే చాలా మంచి వ్యక్తి, బాగా చూసుకునేవాళ్ళం. ఆయన కూడా ఏ రోజు ఇబ్బంది పెట్టకుండా మేము చెప్పిన టైంకి వచ్చి చెప్పినట్టుగా చేసేసి వెళ్ళిపోయేవాళ్ళు. నేను ఈ సీన్ చేయను లేదా నేను ఇక్కడికి రాను ఎప్పుడు అసలు లేదండి అసలు మంచిగా. ఎందుకంటే ఒక 20 సినిమాలు చేశాడు అంటే, ఒక 25 సినిమాలు చేసిన వ్యక్తి చాలామంది నటీనటులతో వర్క్ చేస్తారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అతనికి మాత్రం ఒక అవగాహన ఉంటుంది. సో ఒక ప్రొడ్యూసర్తో ఒక డైరెక్టర్తో మనం ఎలా మసగాలి, ఎలా ఉండాలి అనేది ఉంటుంది. పైగా ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదైనా వైరల్ ఏదైనా చిన్న ఇట్లా అనగానే చక్కమని జనాల్లోకి వెళ్తాం, చిన్న నెగిటివ్ పాయింట్ కనిపించినా కానీ అది మనం బోత అది వేసేస్తాం. సో కాబట్టి పీపుల్ ఆర్ సో కాన్షియస్ ఉంటారు. అట్ ద సేమ్ టైం
స్వతహా కూడా దానికి అలవాటు పడిపోతారు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ నో కంప్లైంట్స్ అండి. ఎప్పుడు మా మీద ఎప్పుడు కంప్లైంట్ చేసేవాడు కాదు ప్రొడక్షన్ వీటి మీద. మాకు కూడా ఎప్పుడు మేము కంప్లైంట్ చేసే అవకాశం మాకు కూడా ఎప్పుడు ఇవ్వలేదు ఈ సినిమా వరకు. ఓకే, సో పరస్పరం అంతా కూడా అంత ఒక చాలా తెగ నవ్వేసుకునే వాళ్ళం, ఎంజాయ్ చేసేసేవాళ్ళం బాగా. అంటే అటు ప్రొఫెషనల్గా చూసుకున్నా ఇటు పర్సనల్గా చూసుకున్నా కానీ ఒక మంచి గుడ్ పర్సన్ అండి. అదైతే నేను అంటే ఇప్పుడు ఇది కెమెరా ముఖంగానో లేకపోతే కనుక ఏదో నా సినిమా రిలీజ్ అవుతుంది యజ్ఞమూర్తి గారు అడుగుతున్నారు బాగోదు ఎవరైనా చూస్తారనేది లేదండి. అబ్సల్యూట్లీ 101% ఈజ్ అ వెరీ క్లీన్ బాయ్. చాలా మంచి మనిషి, అదైతే తెలుసు నాకు బాగా. అదే, కానీ అతని మీద ఒకరు కాదు చాలా మందితో అతనికి సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి లావణ్య అనే ఆమె ఏదైతే చేస్తూ ఉందో అవి విన్నప్పుడు మీకేమనిపించింది? ఇక్కడ మీకు చూశారు కదా అతను ఎలా ఉంటాడు ఏంటని చూశారు కదా, ఎప్పుడన్నా మీకు అతను అలాంటి వినిపించిందే ఇతను షూట్ టైంలో కానీ మీరు అతనితో కలిసి ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ రాజ్ తరుణ్కి ఇలాంటివి ఉండయి ఎఫ్ఐఆర్స్ ఉండయి అని కానీ ప్రస్తుతం ఇలా లావణ్య న్యాయంతో కలిసి జీవిస్తున్నాడు కానీ ఏమన్నా మీకు అదే నేను ఐడియా ఉందా మీకు? నేను ఈ విషయం తెలియగానే నేను ఆశ్చర్యపోలేదండి, నేను షాక్ అయిపోయాను. ఓకే, షాక్ అయిపోయాను. వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ అనేది నేను ఒక రకం నేను ఒక బ్లాంక్లో ఉన్నాను. నేను ఒక కొన్ని గంటలు అసలు ఏంటిది అని అసలు నాకు తెలియలేదు. అసలు నాకు మాకున్న సంవత్సరం పరిధిలో ఆ అమ్మాయి పేరు ఎప్పుడు నా చెవులో ఎప్పుడు పడలేదండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. టచ్ వుడ్ యాక్చువల్లీ. మరి ఎప్పుడు నా దగ్గర మాట్లాడకపోవచ్చు, లేకపోతే ఎప్పుడు అతని పర్సనల్ విషయాలు ఎప్పుడు మేము డిస్కస్ చేసుకోం. ఎప్పుడు వరల్డ్ సినిమా గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళం ఇద్దరం కలిసి. బికాజ్ సినిమా ఈవెన్ ఐ కేమ్ ఫ్రమ్ యూకే, నేను లండన్లో డిఎఫ్టెక్ చేశాను. ఐ హావ్ గాట్ సమ్ లిటిల్ బిట్ కొంచెం ప్రపంచ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండేది, అతనికి నాకన్నా ఎక్కువ ఉండేది. సో మేము ఇద్దరం కలిసి ఆ సినిమా ఎలా ఉండేది, ఈ సినిమా ఎలా ఉంటుంది, ఇతని ఈ డైరెక్టర్ ఏంటి, ఈ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది అని చెప్పి క్యారవాన్లో కూర్చున్నా కూడా ఎప్పుడు ఏదో పుస్తకం చదువుతూ ఉండేవాడు. అతని దగ్గర ఎప్పుడు 24/7 ఎప్పుడు పక్కనే ఉంటాయి షూటింగ్లో. కాకపోతే ఏదైనా బుక్ అని ఉంటుంది లేదా కనుక మ్యాక్ ఒకటి పక్కన పెట్టుకుని ఏదో ఒక ఫిల్మ్ ఒకటి పాస్ పెట్టి ఉంటుంది, ఎలాగైనా పాస్ చేస్తాడు ఆయన, ముందు చూసుకుంటూ ఉంటాడు అనమాట. తప్ప ఫోన్లు వాడ్డు. ఓకే, ఫోన్ అసలు అతనికి ఫోన్ ఉండొచ్చు, బట్ ఎప్పుడు ఫోన్లో క్యారీ చేయటం ఎప్పుడు దాదాపు చాలా అరుదు. ఎప్పుడైనా ఫోన్లు వస్తే అసిస్టెంట్ ఉంటారు కాబట్టి వాళ్ళు క్యారీ చేస్తారు మేబీ. అయితే ఈ సిచ్యువేషన్ చూసినప్పుడు నేను చాలా షాక్ అయింది. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కొంతమంది ఇప్పుడు ఒక మనిషిని చూస్తే అరే చాలా స్పీడ్గా ఉన్నాడు అనిపిస్తూ ఉంటుంది. అతని వ్యక్తిత్వంలో కావచ్చు, అతని నడవడికలో కావచ్చు, అతని బిహేవియర్లో కావచ్చు. సో ఓహో ఏదో స్పీడ్ ఎక్కువ ఇట్లా ఉన్నాడు అని అనుకుంటాం. ఇంకో అతనికి ఒక నోటు దోలు ఉంటుంది. కొంతమంది ఏది పడితే అది మాట్లాడుతుంటారు, ఇది అనుంటాడా అనేది భావిస్తుంది. రాష్ట్రాన్ని ఎందుకు ఆశ్చర్యపోయానంటే ఈ టైప్ ఆఫ్ ఇది ఎప్పుడు కనబడలేదు ఈ సంవత్సరంలో. ఇప్పుడు లేదు. ఇప్పుడు మా హీరోయిన్ కొత్త అమ్మాయి అండి, బొంబాయి నుంచి వచ్చింది. కలిసి వెళ్ళి కూర్చున్నా కూడా మంచిగా 2 చైర్లెస్ కూర్చున్నా కూడా ఎవరికో ఎట్లా కూర్చునేవాళ్ళు. ఏంటి అట్లా కూడా ఎప్పుడు ఉండడు. అమ్మాయి పేరు ఏంటండి? మా సినిమా హీరోయిన్ పేరు హాసిని సుధీర్. సో ఎప్పుడు చాలా రిజర్వ్డ్గా ఉంటాడు ఊరికి అట్లా. దానివల్ల నేను ఆశ్చర్యపోయాను, అరే కొంచెం స్పీడ్ ఉన్నాడు అని. సరే ఇంతకుముందు నేను సినిమా చేయకముందు నాకు ఇతని మీద ఒక అభిప్రాయం ఉండేది. ఓకే, కొంచెం స్పీడ్, అతన్ని చూస్తే కూడా అతను మాటలు తీరు కూడా ఫాస్ట్గా మాట్లాడతాడు, ఫాస్ట్గా ఉంటాడు అని ఉంటారు. 100%. పైగా అతనిలో ఒక స్లాంగ్ ఒకటి ఉంటుంది. అతని దగ్గర ఏంటంటే అండి టక్మని ఇట్లా నోట్లోంచి ఏది వస్తే అది ఇట్లా అనేస్తాడు, అంటే మాట్లాడేస్తాడు. ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. ఇక్కడ ఉండదు అతనికి. హీ నెవర్ స్పీక్స్ ఫ్రమ్ హియర్ అండి. నాకు చాలాసార్లు నేను కూడా కొంచెం అనుకుంటా ఏంటి అతను టక్మని ఇక్కడ ఉన్నది మాట్లాడేస్తున్నాడు, ఆలోచించుకోవడం కూడా అసలు ఆలోచించాడు. 10 మంది మాట్లాడుతున్నప్పుడు జోక్ వేయాలనుకుంటే టక్మని వేసేస్తాడు. ఆ జోక్కి ఎవరన్నా డిఫెండ్ అయ్యారా అనేది నేను ఆలోచించుకుంటాను. ఈ 4 ఉన్నారు ఈ మాట ఏమన్నా అనుకోవడానికి పాపం అతనికి అది ఉండదు. టక్మన్ కమ్స్ ఫ్రమ్ హార్ట్, నోట్ నుంచి మాట్లాడేస్తాడు. ఒక్కోసారి ఇద్దరు ఇబ్బంది పడిన సంఘటనలు కూడా నాకు అరే ఏంటి జోక్ వేస్తాడు, అది టక్మన్ తర్వాత మెల్లగా తీసుకోవచ్చు. ముందైతే కనుక నేను ఒకసారి జలకమంటాను నాకు అరే అనేసి. అతను ఓహో వీళ్ళందరికీ
కామనేలే అనుకుంటే, ఎందుకంటే యాక్టర్స్ అందరూ వచ్చేవాళ్ళు మా సినిమాకి, వాళ్ళకి పరిచయం ఉండేది. నేను కొత్త వీళ్ళందరిలో, ఇప్పుడు నాది 3వ సినిమా. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ప్రవీణ్ రాజ్ తరుణ్ గారు కలిసి 4-5 సినిమాలు ఇద్దరు చేసేసారు. మేము ముగ్గురం కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం. ప్రవీణ్ ఈజ్ వెరీ నైస్ గై అండి, ఈజ్ వెరీ కంఫర్టబుల్. ఆయన కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు మా సినిమాకి. ఈ సినిమాలో ఆయనకు కొత్త ప్రవీణ్ కూడా చూస్తారు మీరు, ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశారు ఆయన. స్టార్టింగ్ లో ఏదో డైలాగ్ కూడా ఉందనుకుంటే ఇందులో పెట్టారు, ఉంటుంది. ఎందుకంటే సినిమాలో సింహభాగం అతను యాక్ట్ చేశాడు. క్యారెక్టర్ అండి, చాలా మంచి ఇది. సో వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు అనిపించేది, ఓహో ఇతను అలా చేస్తున్నాడు అని. నాకు ముందు సినిమా షూటింగ్ ముందు నేనేమనుకునేవాడిని అంటే, 20 సినిమాలు చేసేసాడు, అందరూ తెలుసు, పెద్ద పెద్ద డైరెక్టర్స్తో పనిచేశాడు, సుకుమార్ గారు లాంటి బ్యానర్లో వర్క్ చేశాడు, సూపర్ హిట్లు కొట్టిన 2-3-4 సూపర్ హిట్స్ ఉన్నాయి ఇతనికి, ఒక చిన్న డైరెక్టర్ కదా నేను అనుకునేవాడిని అండి. అది ఫస్ట్ డే వరకే నాకు అనిపించింది. షూట్ వర్క్ కూడా చాలా రిజర్వ్డ్గా ఉండేవాడు, స్టార్ట్ వర్క్ కూడా. ఫస్ట్ డే నుంచి హీ హ్యాస్ సీన్ మై వర్క్ అండి. అంటే మనకేంటంటే ఇదే ప్రాణం, ఇదే సర్వం, ఇంక వేరేది నాకు ఇంకేం కనపడేది కాదు. అతను అలాంటి వాటిని అతను కూడా బాగా సపోర్ట్ చేస్తాడు, ఇష్టపడతాడు. సో మా ఇద్దరికి ఎంత బాగా కెమిస్ట్రీ వర్క్ కుదిరిందంటే, మొదటి 2-3 రోజులే మేము మాట్లాడుకునేవాళ్ళం. దానికి ఇది ఈ సీన్ ఏంటంటే ఇప్పుడు అని చెప్పేవాడిని. ఇప్పుడు 3వ రోజుకి ఏంటంటే అతనికి క్యారవాన్లోకి సీన్ వెళ్ళిపోతుంది, బయటికి రాగానే ఇంకా మాకు ఇంతే సైకిలే. ఫిల్మ్ మొత్తం మేము సైకిల్ మీద పనిచేసాం. అందరూ షాక్ అవుతా ఉండేవాళ్ళు, ఏంటి వీళ్ళిద్దరు మాట్లాడుకోరు అంటే డిస్కషన్స్ ఉండదు. నేను కనీసం పెద్ద యాక్టర్స్ దగ్గర కొడుకుని నేను విపరీతంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసేసేవాడిని. రాజ్ తరుణ్కి నాకు మధ్యలో ఎప్పుడు అంత డిస్కషను, ఎలా చేద్దాం ఇది ఇట్లా ఏం ఉండేది కాదు. హీ నో వాట్ డైరెక్టర్ వాంట్ అంటే, ఫెంటాస్టిక్, హీ మేడ్ మై జాబ్ హాఫ్ ఈజీ. సో మా ఇద్దరి మధ్యలో ఎప్పుడైనా దూరంగా ఉండి ఎక్కడైనా ఏదైనా వేరే ఇమోషన్ కనిపిస్తే కట్ డార్లింగ్ అనగానే అర్థమైందని అట్లా ఓకే తప్పని వచ్చేసేది. అది నేను చాలా సంబరపడిపోయాను. నేను అమ్మ పల్లె ఉన్నట్టు. ఎట్లయితే నేను కాంప్రమైజ్ కాను అతనికి తెలుసో, ఆ విషయంలో మాత్రం అతను చాలా జాగ్రత్తగా వీడికి ఏం కావాలో తెలుసుకొని చేసేవాడు. అంటే మేము ముందు బాగా అర్థం చేసేసుకోండి, 2 రోజులకే ఈయనకి ఏం కావాలి ఏంటి అనేది. సో అలా అర్థం చేసుకునేవాడు. ఏదన్నా కొంచెం ఒక పెద్ద సీన్లు, పెద్ద కాంబినేషన్స్ ఉన్నాయి, పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ కాంబినేషన్స్తో కనుక ఏదన్నా మనం కొత్తగా చేయాలి, లేకపోతే కనుక కొంచెం మంచిగా చేయాలనుకున్నప్పుడు అప్పుడు మేము కొంచెం డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఇది ఎట్లాగున్నారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు వెళ్ళి మీరు మురళీ శర్మ గారిని హక్ చేసుకొని ఒక చిన్న డైలాగ్ చెప్పాలి అంటే, నేను డార్లింగ్ పని చేస్తాను, హక్ చేసుకొని ఇలా టర్న్ తిరిగి డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతాను. సభాష్, అది బాగుంది. అతని అనుభవం నాకు చాలా బాగా ఉపయోగపడింది. సో ఈ పాత్ర మీరు సినిమాలో చూస్తే రాజ్ తరుణ్ని మీరు ఇప్పటిదాకా ఒక రాజ్ తరుణ్ వేరు, ఈ సినిమా నుంచి రాజ్ తరుణ్ వేరండి. ఒక పెద్ద నటుడు, ఒక 100 సినిమాల నటుడు ఎలా అయితే ఒక సటిల్ బాగా అర్థం చేసుకుని ఒక ఇమోషనల్ మోడ్లో ఉంటూ ఒక సినిమా ఎలా చేస్తాడో, ఈ సినిమా మనకి రాజ్ తరుణ్ అలా వర్క్ చేశాడండి. ఓకే, మీరు ఎందా చెప్పారు అంటే మంచి పెద్ద బడ్జెట్ తోటి ఈ సినిమా చేసామని చెప్పేసి. అంటే రాజ్ తరుణ్ మీద మామూలుగా యూజువల్గా అయితే ఒక మోడరేట్ బడ్జెట్లో తీస్తారు. సో ఎందుకు మీరు ఇంత అతని మీద, అంటే ఇప్పటి వరకు అతని మీద చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటితో పోల్చుకుంటే ఇంకా చాలా బిగ్గర్ బడ్జెట్లో చేశారని చెప్తున్నారా? ఎందుకని అంత రిస్క్, అంటే ఇది రిస్క్ అనిపించలేదా మీకు? అంటే వినండి, మేము అంచనాలు దాటిపోయి అంటే ఏదో దుబారాగా ఎక్కువ బడ్జెట్ అని కాదు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ ఎంతైతే పెద్ద పెద్ద ఇప్పుడు మనకి ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు అంటే పాన్ ఇండియన్ ఆర్టిస్టులు అండి. వాళ్ళని తీసుకోవాలంటేనే మాకు హీరో గారి రెమ్యునరేషన్ కన్నా డబుల్ రెమ్యునరేషన్స్ ఉంటాయి వాళ్ళకి కలుపుకుంటే. సో మేము ఆలోచించింది ఏంటంటే, మనకు 2 దారులు. హీరో గారి మార్కెట్ని తీసుకొని ఒక సినిమా తీసి జనాల్లోకి వెళ్ళటం. రెండో దారి ఏంటంటే, కథ ఏది డిమాండ్ చేస్తుందో దాని ప్రకారం నిస్వార్థంగా జెన్యూన్గా కట్ చేసుకుంటా నమ్ముకోవడం వెళ్ళటం ఒకటి. ఈ రెండో పని చాలా రేర్గా, చాలా తక్కువ మంది అంత డైర్ చేస్తారు, కథను నమ్ముకొని వెళ్ళడం అనేది. సో నాకు ఇక్కడ కొత్త ప్రొడ్యూసర్స్ అవడం వల్ల నాకు ఒక ప్లస్ ఒకటి నాకేంటంటే, ప్యాషనేట్గా ఉంటారు. ఫస్ట్ ఫిల్మ్కి ఏంటంటే ఒక భయము, ఒక జంకు ఉన్నప్పటికి కూడా ప్యాషనేట్. ఈ ప్రొడ్యూసర్స్ ఏంటంటే రమేష్ గారు, ప్రకాష్ గారు, వాళ్ళు ఈ శ్రీదేవి జ్యువెలర్స్ అని బాంబేలో చాలా ఫేమస్ జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి వాళ్ళకి. దే హ్యావ్ డిఫరెంట్ బిజినెస్, చాలా బిజినెస్ ఉన్నాయి వాళ్ళకి. చాలా మంచి పేరు ఉంది బొంబాయిలో అంటే. ఓకే, సో వాళ్ళు శ్రీదేవి ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసి ఫిల్మ్ తీస్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ముఖ్యంగా వాళ్ళ పేరు డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువ తాపత్రయపడేవాళ్ళు. మా నుంచి ఒక సినిమా వస్తుంది అంటే మేము అక్కడ కొన్ని లక్షల మందికి సమాధానం చెప్పాలి, కొన్ని లక్షల మంది అడుగుతారు, మాట్లాడతారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు. ఓకే,
సో అందుకని మేము వాళ్ళకి నాకు అనిపిస్తుంది అంటే ఓకే, శ్రీదేవి ప్రొడక్షన్స్ నుంచి ఒక ఫస్ట్ ఫిల్మ్ వస్తున్నప్పుడు దట్ మస్ట్ బి అ బెంచ్ మార్క్, అట్లీస్ట్ వెరీ గుడ్ ఫిల్మ్. సో మరి రాజ్ తరుణ్తో ఇది ఎలా మ్యాచ్ చేయగలుగుతాము అంటే మాకు ఈ రెండింటిని, రాజ్ తరుణ్ ఏమో ఒక ఇది ఉంటే బడ్జెట్ ఏమో ఇంత ఉంది, ఈ రెండింటిని మాకు కలిపింది కథ. ఈ కథని మమ్మల్ని ఈ రెండింటిని మీడియేట్ చేసుకుంటా కథ ఎంత డిమాండ్ చేస్తుందో ఎంతవరకు చేయగలుగుతాం అలా చేసుకుంటా ఒక అద్భుతమైన కథను తయారు చేసామండి. ఓకే. సో ఇప్పుడు మా ఫిల్మ్ని ఎడిటింగ్ దగ్గర నుంచి మిక్సింగ్ దాకా చూసుకుంటే మీరు ప్రతి దశలో పెద్ద పెద్ద టెక్నీషియన్స్ వర్క్ చేశారండి. మా డిఓపి గారు పీజీ విందా గారు అండి, ఆయన చాలా తెలియని డిఓపి, తెలుగులో ఇప్పుడు సినిమాటోగ్రఫర్స్ ఆఫ్ అసోసియేషన్కి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. మ్యూజిక్ గోపి సుందర్ అండి. వాళ్ళందరూ ప్రతి దశలో వాళ్ళు చాలా సినిమాలు తీస్తున్నప్పటికీ ఈ సినిమా మీద ఒక కీన్నెస్, ఒక ఇంట్రెస్ట్ని మెల్లగా ఏర్పరచుకున్నారు. సో ఎడిటర్ మనకి మార్తాన్ కే వెంకటేష్ గారండి. సో వీళ్ళందరూ అక్కడి నుంచి ఎడిటింగ్ నుంచి స్టార్ట్ అయితే వాళ్ళందరూ వచ్చి నాతో సపరేట్గా పర్సనల్గా మాట్లాడుతూ ఉంటే నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. నాకు ఫస్ట్ ఫిల్మ్ అయితే ఇదేనేమో ప్రాసెస్ అనుకున్నాండి. 2 సినిమాలు చేసిన తర్వాత నాకు ఐ నో హౌ దిస్ వర్క్స్ అవుట్, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు, ఎవరెవరు ఎక్కడి వరకు ఉంటారనేది. సో అక్కడి నుంచి నాకు ప్రతి దశలో కూడా అందరూ వచ్చి మాట్లాడుతూ ఉండేపాటికే ఓకే దిస్ ఈస్ సంథింగ్ ఎల్స్ వాట్ వి మీట్ అనిపించింది. ఫైనల్ కాపీ చూసుకునేప్పటికీ అసలు మాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి అంటే. సో వీఆర్ సో మచ్ హ్యాపీ అండ్ సో మచ్ కాన్ఫిడెంట్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ సంథింగ్ ఎల్స్. సో అంత నమ్మకంగా ఎందుకు ఉండగలుగుతున్నాం అంటే ఏమాత్రం కొంచెం కూడా జంకు భయం లేకుండా మమ్మల్ని సినిమా అలా తీసి నుంచోబెట్టింది మమ్మల్ని. మొట్టమొదటి ప్రశ్న మీరు అడిగిన ప్రశ్నకు కూడా ఇదే సమాధానం. మీరు ముందుకు వచ్చి రావడానికి ఏంటి అంత కారణం, అంత ధైర్యం ఏంటి అంటే మంచి ఒక అద్భుతమైన సినిమాని కథను రెడీ చేసుకున్నామండి. ప్రేక్షకులకి ఒక మంచి అనుభూతిని ఇవ్వగలిగితే అదే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఒక చిన్న చిన్న పొరపక్షాలు ప్రతి మనిషిలో ప్లస్లు మైనస్లు ఉంటాయి. ప్రతి అంశంలో ఏదో ఒక మైనస్ ప్లస్ ఉంటుంది. మనం వేసుకున్న చొక్కా కూడా ఏదో చిన్న దారపోగులైనా బయటకు రావడం అనేది సర్వసాధారణంగా ఉండదు. సో మాకేంటంటే కొంచెం ఇది టక్మన్ ఒక షాకర్ తగిలింది. కానీ రేపు మాకు మొన్న టీజర్ రిలీజ్ చేస్తే 1 డేలో 5 మిలియన్ వ్యూస్ అండి. అసలు చాలామంది సినిమా వాళ్ళు చాలామంది షాక్ అయిపోయారు. అది ఏంటిది ఎలా ఇంత స్పందన ఎలా వస్తుంది ఏంటి అనేది వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. సో ఏంటంటే మన దాని లోపల ఉన్న ట్రైలర్లో కనిపించినటువంటి కంటెంట్, ఆ బయట ఉన్నటువంటి రాజ్ తరుణ్ చుట్టూ ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఏదైతే ఉందో ఒక వాతావరణం అదంతా కలిసి వచ్చింది. అదేంటారు కదా, గ్రహాలు అన్ని కలిసి అష్టగ్రహ కూటమి అంటారు కదా, అట్లా మాకు అష్టగ్రహ కూటమి లాగా అన్ని కలిసి వచ్చి ఇప్పుడు మమ్మల్ని ఇప్పుడు టైటిల్ ఏమో పురుషోత్తముడు అని పెడతారు. పురుషోత్తముడు అని పెట్టేవాడికి మాకు ఆ ట్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి. కానీ నోబడీ ఆర్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేస్తూ ఉన్నారో పిల్లలు ఎప్పుడు ఉంటారు, ఆర్టాయిలు చేస్తుంటారు. మీరేంటి ఇప్పుడున్న సిచ్యువేషన్లో హీరోకి ఆ టైలర్ పెట్టారు, ఆ టైటిల్ పెట్టారంటే అడిగేవాడు కూడా పురుషోత్తముడు అంటే అది కూడా చెప్పలేడు. ఇట్స్ నాట్ అబౌట్ పర్సన్స్ అండి, ఇట్స్ అబౌట్ ఇట్స్ ఎ ప్రొడక్ట్. ఇప్పుడు దాని వెనక ఏముంది ఏంటనేది పెడితే ఆ ప్రొడక్ట్ మనకు నచ్చితే మనం కొనుక్కుంటాము, లేకపోతే లేదు. సో కాబట్టి అదే ఈ సినిమా అనేది మన తెలుగు వాళ్ళ జీవితంలో బాగా ఇంకిపోయి ఉన్నారు. ఇది సినిమా నటుల్ని ఇంట్లో మనుషుల్లాగా చూసుకుంటారు. సినిమా మనిషికి అయితే ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతున్నట్టు అలా జరుగుతూ ఉంటుంది. సినిమా వాళ్ళు దే ఆర్ నాట్ అవుట్ సైడర్స్. కాబట్టి రాజ్ తరుణ్ విషయంలో చాలా మంది హర్ట్ అయిన మాట, ఆలోచించిన మాట, ఇబ్బంది పడిపోయిన మాట అయితే వాస్తవం. మొదట్లో అయితే అలాగే అనిపించింది బాగా. అతను ఏంది ఇలాంటి వాడా అసలు రాజ్ తరుణ్ నమ్మలేని సిచ్యువేషన్, ఇలాంటి వాడా అని అనుకోలేదు. ఎందుకంటే ఇంకా జడ్జిమెంట్ ఇంకా రాలేదు కాబట్టి ఏంటిది వాట్స్ హ్యాపెనింగ్, ఇది ఏంటిది అంతా ఈ మనిషి ఇది నిజం కాదేమో, నిజం కాకపోతే బాగుండేమో, నిజం కాకపోతే బాగుండని అతను తెలిసిన వాళ్ళందరూ అనుకుంటారు. అది మన మనిషి మంచిగా క్లీన్గా బయట రావాలని ఎవరు అనుకుంటారు. కానీ మేము ఆశ్చర్యపోయింది అంటే ఎంత ఎలిగేషన్స్, ఇంత రచ్చ, ఇంత గొడవ, పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు కూడా 2-3-4 రోజులు టక్మన్ వెళ్ళిపోతుంది. ఇతనికేంటి వారాలు జరిగిపోతా ఉంది, నడుస్తూనే ఉంది అని చెప్పి అదొక చిన్న అనిపించింది. ఇతను వచ్చి బయటకు వచ్చేది వీటన్నిటికి త్వరలో ఫుల్ స్టాప్ పడిపోతే బాగుంటుందని చెప్పి దేవుడిని మొక్కుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఓకే. సో ఏదైనా మీరు మాట్లాడారా ఇది అయిన తర్వాత ఈ గొడవలు? 2 సార్లు మాట్లాడుకున్నాము, ఎలా రిలీజ్ ప్లాన్స్ ఎలా ఉంది అని అతనికి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. కలవటం జరగలేదు. తను మరి హ్యాపీగానే ఉన్నాడు ఇప్పుడు రిలీజ్ కి? తను సో హ్యాపీ అండ్ సో కంఫర్టబుల్ అండ్ సో సపోర్టివ్ అండ్ సో హ్యాపీ. అది ఎందుకంటే అండి ఫిల్మ్ రిలీజ్ ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ ప్రొడ్యూసర్స్ కాల్ అండి. అది
ఓకే, అది ఇట్స్ నాట్ అబౌట్ హీరోస్ కాల్ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ డైరెక్టర్స్ కాల్. ఎందుకంటే డబ్బులు పెట్టేది వాళ్ళే అతను కాబట్టి వాళ్ళు మళ్ళీ రిటర్న్స్ రావాలి దానికి. మరి ఎవరు గ్యారంటీ ఉంటారు? నేను ఇప్పుడు ఆఫ్ సార్ పొజిషన్ బాగాలేదు, ఒక 2 నెలలకు చేద్దామంటే 2 నెలలు భారం ఎవరు భరిస్తారు? నేను భరించలేను. సో ఇట్స్ కంప్లీట్లీ ప్రొడ్యూసర్స్ కాలండి. సో ప్రొడ్యూసర్స్ చూసుకుంటారు, సినిమా రెడీ అయింది, మనకు మంచి మార్కెట్ వస్తుంది, మంచి సినిమాని కొనడానికి దగ్గర ఉన్నారు, బాగుంది అనుకుంటే ఆయన రిలీజ్ చేసుకుంటారు. ఇట్స్ అబ్సల్యూట్లీ ప్రొడ్యూసర్స్ కాలండి. ఓకే, వాళ్ళు దే ఆర్ వెరీ అనుకున్నట్టే అయిందా, బిజినెస్ అయిందా? బ్రహ్మాండంగా మేము అనుకున్న దానికన్నా చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చిందండి. ఓకే, సో ఇట్ వాజ్ సర్ప్రైజ్ మాకు కూడా. ఆ విషయంలో మాత్రం కొంచెం సర్ప్రైజ్గానే ఉన్నాము. బట్ ఎవ్రీబడి ఆర్ సో హ్యాపీ. మీరు మా అంచనాలన్నీ రేపు సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఆ టాక్ కోసం చూస్తున్నాం మేము. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్లు ఇవన్నీ నార్మల్గా అయిపోతాయి. సో వీఆర్ సో హ్యాపీ. సో ఇప్పుడు వరల్డ్ వైడ్ రిలీజ్ అయిపోతా ఉన్నాం, ఇండియా త్రూఅవుట్ ఇండియా రిలీజ్ అయిపోతా ఉన్నాము. ఇప్పుడు రోజు ఇదే చర్చలు డిస్ట్రిబ్యూటర్స్తో వీటిల్లో. సుమారుగా ఎంత ఐడియా ఉందా ఎన్ని థియేటర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పటికైతే 500 థియేటర్లు ఓన్లీ తెలుగు స్టేట్స్ లాక్ అయిందండి. ఓకే, సో మనకి ఒరిస్సా, కర్ణాటక వాటితో కలిపి ఇంకో 200 అవ్వచ్చండి. నాకు తెలిసి మొత్తం వరల్డ్ వైడ్ 1000 స్క్రీన్స్ పడొచ్చండి. 1000 స్క్రీన్స్ అంటే పెద్ద సినిమా కింద లెక్క రాస్తారని సంబంధించి. సో అది పురుషోత్తముడు అన్నారు కదా, అంటే ట్రైలర్లో చూస్తే మొదట్లో అతని మీద ఏమైనా ఎలిగేషన్స్ రావటం ఇవన్నీ చివరికి అతను పురుషోత్తముడు తెలుతాడా అన్నట్టుగా ఉంటుంది. సో చాలా మంది నిజ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకి దానికి ముడిపెట్టుకొని సరిగ్గా మ్యాచ్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతా ఉన్నారు. కథ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ఒక నిజంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా తీసుకుని తయారు చేసుకున్న కథ. ఎక్కడ జరిగింది? ఇది పూణేలో అండి. పూణేలో ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కియన్ వాళ్ళ కొడుక్కి మధ్యలో జరిగిన ఇది. సో ఇది మనకి దాని నుంచి బేస్ చేసుకొని జనంలోకి వెళ్ళిపోయి ఎక్కడ బతుకుతున్నాడో తెలియకుండా అట్లా బతికేసి తర్వాత వచ్చి తన సామ్రాజ్యాన్ని ఇచ్చేయడం అట్లాంటిది ఉండే కదా, అలాంటిది కాదు కదా. అలాంటిది కాదు, కొంచెం అలానే ఉంటుంది కానీ సపరేట్ డిఫరెంట్ కదా. మీరు థియేటర్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ ప్లాట్ పాయింట్ 1 చూస్తే మీకు సినిమా చివరిలా కూర్చోబెట్టేస్తుంది. అది ఇదా ఎలా చేస్తాడో చూద్దాం అనే మంచి కంటెంట్ ఉంటుంది. మేము కథ చెప్పినప్పుడు కూడా ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు, రామకృష్ణ గారు లాంటి వాళ్ళు తొందరగా ప్రకాష్ రాజ్ తొందరగా యాక్సెప్ట్ చేయరు కదా, చేయడానికి ఆలోచిస్తారండి వాళ్ళు. డబ్బులతో పని ఉంది, మేము ఇప్పుడు రెమ్యునరేషన్ వస్తుందని చేసే వాళ్ళు కాదండి వాళ్ళు. దే ఆర్ లీస్ట్ బోదర్డ్ అబౌట్ ద మనీ. సో పెద్ద ఆర్టిస్టులు చేయడానికి ఏంటంటే వాళ్ళకి కథ నచ్చాలి. మురళీ శర్మ గారు అయితే ప్రతి అక్షరం, ప్రతి డైలాగు, ఆయనతో పాటుగా పక్కనుండే వాళ్ళ డైలాగులు కూడా ఆయన తెప్పించుకుంటారు. ఆయన ఎంత చాలా అద్భుతమైన మనిషి అండి ఆయన. అంటే కథ లోపలికి ఒక నటుడు ఎంత బాగా వెళ్ళొచ్చు, ఆ డైలాగ్ని ఎంత బాగా ఓన్ చేసుకోవచ్చు, ఒక నిజమైన తండ్రిలాగా ఎలా బిహేవ్ చేయొచ్చు అనేది అసలు నేను ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. సో అతను ఇండస్ట్రియలిస్ట్, అతను అది రాజ్ తరుణ్ గారికి ఫాదర్ క్యారెక్టర్ చేశారు. సో ఆయనతో పాటుగా ఐ ఫెల్ట్ సో బ్లెస్డ్ టు వర్క్ విత్ ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు. దీస్ ఆర్ లెజెండ్స్ అండి. వీళ్ళ ముందుల నుంచొని చూస్తుంటేనే ఏదో వాళ్ళ దగ్గర నుంచి శక్తి ఏదో మన లోపలికి వస్తున్న భావన కలుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళని డైరెక్ట్ చేస్తా వాళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ తీసుకుంటా ఉంటే అసలు ఒక రకమైన లైఫ్ టైం అచీవ్మెంట్ మూమెంట్. అంటే ప్రకాష్ రాజ్ని డీల్ చేయడం ఈజీగా అనిపించిందా మీకు? ఈజీ అయిందా? ఆయన మొదట్లో నేను చెప్పినట్టుగా ఫస్ట్లో నేను అసలు ఆయన దగ్గర క్యారవాన్ వెళ్ళడానికి కూడా నాకు కాళ్ళు వణికిపోతా ఉన్నాయి. నాకు చాలా భయపడిపోతా ఉన్నాను నేను ఆయన. ఎందుకంటే సినిమాలో చూడటమే కానీ డైరెక్ట్గా ఎప్పుడు ఫేస్ చేయలేదు. విపరీతమైన నాలెడ్జ్ ఉన్న మనిషి, విపరీతమైన టాలెంటెడ్. నా చిన్న బుర్రలో ఏదో రాసుకొని ఆయన మీదకి తీసుకెళ్ళిపోవడం అంటే ఈయన ఇక్కడ నాకు లిట్మస్ టెస్ట్ అది చెప్పేస్తాడు. ఆయన చూసి విషయం ఉందా లేదు దాంట్లోనే ఉంటుంది. సో వణికిపోతా ఉన్న టైంలోకి నన్ను మా కోడైరెక్టర్ గారు ఏం లేదని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. వెళ్ళటం, ఆయన మంచి జోకులతో నన్ను రిసీవ్ చేసుకోవటం, చాలా ఫ్రీగా ఉన్నారు. తర్వాత సాహిత్యాభిమానం, ఆయన తెలుగు సాహిత్యం కూడా బాగా తెలుగు. మీరు మా కథలో తెలుగు భగవద్గీతలోని శ్లోకాలు నేను అప్పటికప్పుడు రాసేసేసి ఆయన టైం కిల్ అవుతుంది, కిల్ చేయాలి, కొంచెం ఆయన్ని వెయిట్ చేయించకూడదు అని చెప్పి అప్పటికప్పుడు కథ డైలాగులో ఒక భగవద్గీత శ్లోకం రాసేసేసి దాన్ని అప్పగిస్తే తెలుగు భగవద్గీత శ్లోకాన్ని నేను చూసి రాస్తే ఆయన ఒక 2-3 సార్లు చదువుకొని పక్కన పెట్టేసేసి ఆయన అవలోకగా అక్షరం పొల్లు పోకుండా అద్భుతంగా శ్లోకాలు చెప్పేసే మనిషి అండి ఆయన. ఓకే, తెలుగువాడు కాదు అంటే అసలు నేను అసలు ఇప్పటికే నమ్మలేనండి. స్పష్టత, ఆ గాఢత, ఎంత అద్భుతమైన మనిషి అండి. ఇలాగా నేను ఈ సినిమాలో చాలామంది దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి వాళ్ళు కథలోకి వచ్చి చేశారంటే మా సినిమాలోకి ఇదంతా కథాబలం. ఓకే,
అరే రామ్ భీమన చేస్తున్నాడు బా అని వెళ్ళటం, లేకపోతే రాజ్ తరుణ్ సినిమా చేద్దాం అనేది వాళ్ళకి అలాగే అది ఇట్స్ నథింగ్ మ్యాటర్ వాళ్ళకి. సో వాళ్ళ కథని నమ్మారండి, చాలా కథని నమ్మి చేశారు. అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ సినిమాని అందుకే చెప్తున్నాయి, అన్నిటినీ గట్టిగా అన్ని కలిపి ఎలా చేస్తే సిమెంటు నీళ్లు దాని తాలూకు వ్యవహారం ఎలా గట్టి పడుతుందో అలాంటి గట్టిపడి ఒక గోడ లాంటి సినిమాని తయారు చేయడం జరిగింది. ఓవరాల్గా రామ్ భీమునికి ఈ సినిమా, ఎందుకంటే మీ మొదటి 2 సినిమాలు ఏవైతే ఉన్నాయో కమర్షియల్గా మీకు అంత ఒక బ్రేక్ లాగా రాలేదు కదా. సో ఈ సినిమాతో మీ 3వ సినిమాతోటి అలాంటి బ్రేక్, ఒక కమర్షియల్ బ్రేక్ వచ్చి రామ్ భీమన్ అనే పేరు కదా అందరూ చెప్పుకునే విధంగా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాను. మీకు ఇప్పుడు దాకా ఇంటర్వ్యూ చేసిన టైంలో మీరు నన్ను చూస్తే మీకు లేదా మీకు అది అనిపించింది, అంటే ఒక అథెంటిక్గా సబ్జెక్ట్ మీద ఒక ఆ స్పష్టత కానీ, క్లారిటీ అంటారు కదా, క్లారిటీ కానీ, ఒక కన్విక్షన్ కానీ అవన్నీ ఉన్న, అంటే ఇప్పుడు కాదు, అంటే ఆ రోజులోనే హమ్తుమ్ ఆ టైం మన టాక్తాయి టైంలోనే మీరు ఆ మాట్లాడే విధానం చూసినప్పుడే ఓకే ఇతనికి ఉంది, స్టఫ్ ఉంది. థ్యాంక్ యూ సార్. అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు సమాధానంగా, ఇప్పుడు ఏంటంటే ఒక డైరెక్టర్ దగ్గర ఒక బ్రెయిన్ చైల్డ్ లాగా ఒక మంచి ఐడియా ఉంటుందండి. దానికి ఎప్పుడైతే ఒక మంచి ప్రొడ్యూసర్స్, మంచి టెక్నీషియన్స్, మంచి హీరో తోడవుతారో అతను అనుకున్నది ఇంకొంచెం ఎఫెక్టివ్గా, ఇంకొంచెం గ్రాండ్గా చెప్పగలుగుతాడు. సో ఫస్ట్ 2 సినిమాలు నేను కొత్త వాళ్ళతో చేశాను. ఇది నాకు నచ్చినట్టు, నాకు తగ్గట్టుగా ఉన్న మంచి ప్రొడ్యూసర్స్, మంచి హీరో, మంచి టెక్నీషియన్స్ అందరు దొరికారు. దిస్ ఈజ్ గోయింగ్ టు బి బ్రిలియంట్ ఫిల్మ్. నా రేపు నేను భవిష్యత్తులో ఎన్ని సినిమాలు చేస్తాను పక్కన పెడితే దిస్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అండి. నాకు రాజ్ తరుణ్ గారికి ఇద్దరి కెరీర్లోకి ఇది మరపురాని చిత్రంగా ఉండబోతుంది అనేది నేను మీకు బల్లకొద్ది మరి చెప్పగలుగుతాను. పైగా మీకు గోవింద్ మీ చేతిలో ఉన్నాడు. గోవింద్ ఉన్నాడంటే అదే పీజీ విందా, పీజీ విందా ఉన్నాడంటే కరెక్ట్గా అతనిలో ఒక డైరెక్టర్ ఉన్నాడు. అసలు అంటే నాకు భయం ఏంటంటే ఇంతమందిని నేను ఎలా మేనేజ్ చేయగలుగుతాను. నన్ను చూస్తే కనీసం దూరం నుంచి చూస్తే డైరెక్టర్ అని కూడా అనుకోరండి. సెట్లో చూస్తే ఏ బాబు డైరెక్టర్ గారు ఉన్నారా అని అడుగుతున్నా. అడిగిన సందర్భాలు 2-3 నాకే ఎదురైనాయి. కొత్త కూరలు డైరెక్టర్ అనుకునేవాళ్ళు కాదు. చూస్తే 200 మంది ఉన్నారు, పెద్ద లోపల ప్రకాష్ రావు ఉన్నారు. నేను ఊరికి నడుచుకుంటూ బయటకు వచ్చి అక్కడ నుంచునేవాడిని. ఏ బాబు డైరెక్టర్ గారు నన్ను అడిగేవాళ్ళు. ప్రకాష్ రావు అడిగేవాడా? కొత్త వాళ్ళు ఎవరన్నా వాళ్ళు అదే రమ్మ పక్కరమ్మ అనేవాళ్ళు నన్ను. నేను ఫస్ట్ కొంచెం నేను దాన్ని ఎంజాయ్ చేసేవాడిని. సరే కానీలే ఏదే సరే కుర్చీ లోపల మందే, దాంట్లో ఎవడు కూర్చోడు, దాంట్లో ఎవరు కూర్చోలేరు. ఆ నమ్మకంతో సచ్ బిగ్గెస్ట్ పర్సనాలిటీ, వాస్ట్ ఎక్స్పీరియన్స్. మా ఇద్దరికి కూడా ఏంటంటే ఆయన కూడా మంచి ఫిల్మ్ చదువుకున్న మనిషి. సో నేను యూకేలో చదువుకు రావడం, ఆయనకి మా ఇద్దరి మధ్యలో నాకేందో అనుకోకుండా ఇవన్నీ బాగా అందరితో కెమిస్ట్రీస్ బాగా సెట్ అయిపోయినాయి. హీరోయిన్తో వాళ్ళతో వెళుతూ తప్ప మిగతా వాళ్ళతో కెమిస్ట్రీ బాగా సెట్ అయింది. ఈజ్ జస్ట్ లైక్ మై బ్రదర్ అండి. ఈ రోజు మా ఇద్దరి మధ్యలో ఒక షార్ట్ పెట్టడానికి ఎక్కడ ఒక 2 నిమిషాలు డిస్కషన్ కూడా జరగదు. సో ఆయనకు అర్థమయ్యేది నాకేం కావాలో, నేను ఇలా చేస్తాడు అనుకున్న టైంకి దానికన్నా ఒక మెట్టు ఎక్కువ చేసి ఇలా పెట్టేసేవాడు. కొన్ని చోట్ల అయితే అసలు నేను హగ్ చేసుకున్న సిచ్యువేషన్స్ మా ఇద్దరి మధ్యలో చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు ఒక లైటింగ్ స్పాన్ చేసి నేను మానిటర్లో చూస్తే ఆ డైలాగ్ ఆర్టిస్ట్ వచ్చి డైలాగ్ చెప్తే అరే ఏంటి నా సినిమానేనా ఇది అని నేను ఎన్నోసార్లు గూస్ బంప్స్ మూమెంట్స్ నేను షూటింగ్ టైంలోనే పొందానండి. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఈజ్ పీజీ విందా. ఈజ్ డైరెక్టర్స్ పర్సన్ అండి. ఆయన మీరు డైరెక్టర్ ఉన్నారన్నారు కానీ ఒక డైరెక్టర్ ఉన్నప్పుడు ఆయన డైరెక్టర్ని తీడు బయటికి. అంటే నేను అనేది ఏంటంటే అతనిలో డైరెక్టర్ ఉండడం వల్ల ఇక్కడ డైరెక్టర్ ఏం కోరుకుంటున్నాడు తెలిసిపోతుంది, నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. ఏ రోజు ఆర్గ్యుమెంట్లు, డిస్కషన్స్, టైం వేస్ట్ ఎప్పుడు ఉండేది కాదు. నా పని చాలా వరకు ఇంత హ్యాపీగా అవడానికి కారణం నన్ అదర్ దెన్ పీజీ విందా అండి. సో ఇప్పుడు మీరు విజువల్స్ చూస్తూ ఉంటే చాలా మంది విజువల్స్ అన్ని కట్ చేసి కొత్తగా అనిపిస్తుంది అంటే క్రెడిట్ ఆల్ గోస్ టు పీజీ విందా. నేను రాసుకోవటం వరకే కానీ అన్నట్టు ఆ ట్రైలర్ ఆ కట్ చూసినప్పుడే తెలిసిపోతుంది అక్కడ. అందరూ అడుగుతున్నారు రాజ్ తరుణ్ మీద ఏంటి ఈ టైప్ ఈ కథ అంటున్నారంటే సగం పాపం ప్రొడ్యూసర్ది, సగం పాపం పీజీ వింది అది. ఎందుకంటే వాళ్ళందరూ ఆర్టిస్ట్ తీసుకొచ్చి అడ్డు పెట్టేశారు. ఈయన దీన్ని ఒక పెద్ద సినిమాలా చేసేసాడు. నేను ఓన్లీ రాసుకొని డైరెక్ట్ చేశాను కాబట్టి వాళ్ళిద్దరే దానికి రీజన్ అండి. నేను నిమిత్త మాత్రుండి. సో సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయితే నాదే రెస్పాన్సిబిలిటీ, హిట్ అయితే కనుక ఇది అందరి రెస్పాన్సిబిలిటీ అండి. అందరూ చాలా కష్టం, అందరూ భాగస్వాములే. చాలా మీరు కలెక్టివ్ వర్క్ ఇది.
కలెక్టివ్ ఫామ్ అది. అదే దర్శకుడు అనేవాడు అతని అతని దిశానిర్దేశంలో పనిచేస్తారు, అతని విజన్ గురించి పనిచేస్తూ ఉంటారు, బట్ అందరూ కలిసి పనిచేస్తారండి. సో కాబట్టి వీఆర్ సో హ్యాపీ విత్ ది అవుట్పుట్ అండి. నేను పీపుల్ విల్ గెట్ సర్ప్రైజ్డ్ అని ఎందుకు చెప్పగలుగుతానంటే, మీరు ఏదైతే పోస్టర్స్లో టీజర్లో చూస్తున్నారో, ట్రైలర్లో చూస్తున్నారో, అది సినిమాలో ఇంకోలా ఉంటుంది. మేము చాలా తెలివిగా అసలు నేను చెప్తున్నా కదా, మేము రాత్రి 12-1 గంటల దాకా కూడా మేము మా డిపార్ట్మెంట్ కూర్చొని అందరూ నవ్వుకుంటున్నాం. మాకు వచ్చిన కింద చదువుకుంటా కింద కామెంట్స్ చూస్తే నవ్వుకుంటా ఉన్నాం. ఎందుకంటే పీపుల్ ఆర్ గోయింగ్ టు గెట్ సంథింగ్ ఎల్స్ ఇన్ ద థియేటర్, దట్ ఈస్ గోయింగ్ టు హిట్ దెమ్. అది వాళ్ళని షాక్ గురి చేస్తుంది. దే విల్ హ్యావ్ అ వెరీ న్యూ ఫీలింగ్ అని గట్టిగా నమ్మకండి. అంటే మీకు ఒక డైరెక్టర్గా పేరు చేస్తుంది. రాజ్ తరుణ్ కెరీర్కి ఏదైనా ఇది ఉపయోగపడుతుంది అంటారా? అతనికి ఇంకొక స్టెప్ పైకి ఎక్కించడం అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? కరెక్ట్, నిజం. ఇది మీకు ఇందాక మీకు అన్నట్టుగా ఇది అబ్సల్యూట్లీ రాజ్ తరుణ్ ఫిల్మ్ అండి. ఇది దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి, అతను ఎంత పరిపక్వత గల నటుడు, అతనికి కనుక ఒక మంచి అవకాశం ఇస్తే ఎంతవరకు వెళ్ళగలుగుతాడు అనేది ఇది ఒక మచ్చు తనక. ఓకే, ఇప్పటిదాకా రాజ్ తరుణ్ ఏంటంటే మనం బాయ్ నెక్స్ట్ డోర్, కొంచెం ఆవారా, కొంచెం ఆ స్పీడు, ఆ స్లాంగ్తో చూస్తున్నాం మనం. ఈ సినిమాతో అతని నుంచి ఒక కొత్త మనిషి ఆవిష్కరిస్తాడు. ఒక పెద్ద ఫిల్మ్ హీరో ఎలా అయితే అన్ని క్రాఫ్ట్స్ని, అందరు ఆర్టిస్టులని, సినిమా మొత్తాన్ని, కథ మొత్తాన్ని ఒక మైండ్లో పెట్టుకొని, ఒక కళల్లో పెట్టుకొని, ఒక ఇమోషన్ని తీసుకువెళ్తూ ఉంటాడు. ఎవరైతే ఒక హుక్ ఉంటాడో, ఈ ఫిల్మ్ మొత్తానికి అతను హుక్లా పనిచేశాడండి. అంటే అరే ఇలాంటి వ్యక్తి ఇలాంటి కథ చేయగలుగుతున్నాడా, ఇంత సటిల్గా చివరిదాకా ఉండగలిగాడా, ఇలాంటి ఇంత దీన్ని మోయగలుగుతున్నాడా ఎమోషన్. మేము ఫస్ట్ మా అందరి డౌట్, సినిమా కట్ అయ్యేదాకా కూడా నేను కనీసం నన్ను ఒక 500 మంది అడుగుంటారండి, ఇంత పెద్ద కథ, ఇంత పెద్దది ఇది. రాజ్ తరుణ్ గారికి కూడా ఒక డౌట్ ఉండేది. ఆయన నాకు టీజర్ రిలీజ్ తర్వాత ఆయనే చెప్పారు నాకు, డార్లింగ్ అసలు నాకు చేస్తున్నప్పుడు కొంచెం నాలో దర్దర్దత అంటుండేది, నువ్వు ఏదో చేపిస్తూ ఉండేవాడు. టీజర్ చూసిన తర్వాత షాక్ అయిపోయాను నేను, అసలు నువ్వు ఏం చేస్తావు డార్లింగ్ అసలు నాతోనే అనేవాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి మనోడి కోసం. సో వాళ్ళు నాతో ఫోన్లో మాట్లాడారు. చాలా కొత్తగా అనిపించింది, మాకే కొత్తగా అనిపించింది రాజ్ తరుణ్. లాస్ట్లో ఇప్పుడు ఈ ట్రైలర్ చూసినప్పుడు మాట్లాడారు. అది మీరు చూస్తే ఆ సీన్స్ అన్ని అయిపోయిన తర్వాత కట్ చేస్తే క్లైమాక్స్లో అతను ఫ్లైట్లోంచి ఇలా బయటకు వచ్చే స్లో మోషన్ నడుస్తున్నప్పుడు ఒక గూస్ బంప్స్ మూమెంట్స్. అతనికి ఎంత ఫ్యాన్స్ ఉన్నారనేది నాకు టీజర్ రిలీజ్ చేస్తే కూడా తెలియదండి. ఓకే, అతని ఫ్యాన్స్ నాకు విపరీతమైన, నా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసేసి, నా ఫేస్బుక్లోకి వచ్చేసేసి విపరీతమైన మెసేజ్లు, కొన్ని వార్నింగ్లు. నాకు ఇలా పెద్ద హీరోలకి చూస్తుంటాం మనం, రే జాగ్రత్త నువ్వు మా వాడికి వస్తుంది అని. రాజ్ తరుణ్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. పంచుకున్నాడు, చేశాడు, చిన్న హీరో, బాగా చేశాడు, బాగా సపోర్ట్ చేస్తున్నాడు, ఇబ్బంది లేదు అనుకున్నాం. కానీ ఇన్స్టాగ్రామ్లో అతని అభిమానులు దాదాపు వార్నింగ్ ఇచ్చినంత పని నాకు డైరెక్ట్గా చేశారండి. జాగ్రత్త నువ్వు, మా హీరో హెయిర్ స్టైల్ నువ్వు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, నువ్వు ఎక్కడో ఫోటో బయటకు వచ్చింది అని నాకు డైరెక్ట్గానే వాళ్ళు, ఒరి అమ్మ ఏంట్రా బాబు ఇది, ఇలాంటివి కూడా ఉంటుందా అని అనిపించింది ఒక హీరోతో చేస్తున్నప్పుడు. కానీ దే లవ్ హిమ్ అలాట్. అందుకే ఇవన్నీ ఆడపిల్లల దగ్గర నుంచి మగపిల్లలు అందరూ అతని మీద ఎంత అభిమానం చూపించారనేది నాకు చాలా ఆనందం వేసింది. చాలా దురదృష్టం ఏంటంటే ఇలాంటి టైంలో ఈ సంఘటన కాదు, ఈ ఘటన సంఘటన అంటే మంచి ఘటన, ఈ ఘటన దుర్ఘటన అని చెప్పాలి. ఒక షూక్ చేసిందండి చాలా. అంటే అందరినీ, అంటే నన్ను పక్కన పెడితే ప్రొడ్యూసర్స్ని కానివ్వండి, సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ ఒక్కసారిగా అరే ఇదంతా కళ అయితే బాగుండు, ఇదంతా ఒక అబద్ధం అయితే బాగుండు అని చాలా చాలా అనుకున్నామండి. అదే మనకి ఎట్లా అనిపిస్తూ ఉంది మరి, అతని పరిస్థితి, అతని పేరెంట్స్ పరిస్థితి, అతని చుట్టూ ఉండే వాళ్ళ పరిస్థితి, అతనికి బాగా దగ్గరగా తెలిసిన వాళ్ళకి వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందో తెలియదు కానివ్వండి. బట్ యాజ్ ఫార్ యాజ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఇస్ కన్సర్న్, రాజ్ ఇస్ వెరీ బ్యాలెన్స్డ్ గా అండి, చాలా బ్యాలెన్స్డ్గా. అందు గురించి ఒక్కసారి మాత్రమే అతను వచ్చి బయటకు వచ్చి మాట్లాడాడు, మళ్ళీ ఆ తర్వాత నుంచి అతని నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. చూసారా, మీరు గమనించారు అతని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉందో? నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. అంటే ఏదన్నా ఒక సంఘటన కానివ్వండి, ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ కానీ అతన్ని ఒక బ్యాలెన్స్డ్ మోడ్లో డీల్ చేస్తూ ఉంటాం. నేను 1-2 సిచ్యువేషన్ మెచ్యూర్డ్ గైగా తయారయ్యాడు, మెచ్యూర్డ్ గై అండి 100%. ఒకసారి మేము షూటింగ్కి వెళ్ళి ఒక చిన్న పూరి గుడిసెలో షూట్ చేయాలి. రాజమండ్రిలోని ఒక చిన్న పల్లెటూరులో ఒక రాత్రి షూటింగ్ అండి అది. సో రాత్రి లైటింగ్ ఎక్కువ టైం పడుతూ ఉంటుంది.
సో దాదాపుగా 11 గంటలకి మేము షూటింగ్ స్టార్ట్ చేయాలి. అంటే 11 గంటలకి షూటింగ్ స్టార్ట్ అయింది, 9కి చేయాల్సింది. అయితే ఈ చిన్న పల్లెటూరు లైట్లు గీట్లు పెట్టేపాటికి ఊళ్ళో జనం అందరూ వచ్చారు, తాగి వచ్చేసారు కొంతమంది. సో అక్కడైతే తాగేసేసి లోపలికి వచ్చేసేసి, అంటే కొంతమంది ఉంటారు వస్తున్నప్పుడు. సో కరెక్ట్గా ఆయన హీరో కనబడుతుంటే రమ్మనండి హీరో అట్లా ఆయన అతను వాళ్ళు పాపం ఊళ్ళో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ చిన్న మాన్యా ఉంటుంది. సో నాకు టెన్షన్ వచ్చేసింది, అరే అమ్మ షూటింగ్ నేను ప్రొడ్యూస్ అవ్వని చెప్పుకోవాలి. మళ్ళీ ఇది ఎప్పుడు చేస్తామో తెలియదు, ఎక్కడ చేస్తామో తెలియదు. సో బట్ హీ మేనేజ్ ఇట్ వెరీ గుడ్. నా దగ్గరికి వచ్చాడు, డార్లింగ్ ఏం టెన్షన్ పడద్దు, ఏదైతే ఫస్ట్ నీకు ఈ లొకేషన్ ఇంపార్టెంట్ ఉంటుందో ముందు అవి ఈ నాకు తెలిసి ఇది ఇంకో 20 నిమిషాల్లో ఇది బరస్ట్ అవుతుంది, ఇది ఈ లోపల టక్మ నా 2 చేసేసుకొని నాకు సలహా ఇచ్చి చాలా బ్యాలెన్స్గా అక్కడ కూర్చొని అక్కడ ఉండి ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చేసేయి, ఆ బ్రేక్ తర్వాత మేనేజ్ చేద్దాం అని చెప్పి మేము ఆ 2 బ్రేక్ తర్వాత ఏమన్నా సీరియస్గా ఉంటుంది అనుకుంటే హ్యాపీ మనం అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, మన పర్పస్ సర్వ్ అవుద్ది, అది ఎక్కడైనా తర్వాత తీసుకోవచ్చు. అలాంటి వ్యక్తి యాక్చువల్లీ ఆ టైంలో హీరోలు వెళ్ళిపోతారు, అదే ఎందుకు చూసుకోవాలి ముందు అంటారు. ఐ వాజ్ నాట్ లైక్ దట్ అండి. ఆయన మాతో ఉండి ఫస్ట్ మీరు వైల్డ్ అని మిడ్లు కొట్టేసి క్లోజ్లు ఏంటంటే ఎక్కడైనా తీసుకోవచ్చు, ఏ వెనక్కి పెట్టని తీసుకోవచ్చు అనగానే ఇప్పుడు నేను యాక్చువల్ కెమెరా లోపలికి వెళ్ళి చేయాల్సిన బయట ఉండి రావటం, వాళ్ళిద్దరూ ఒక డోర్ కొట్టడం, లోపలికి వెళ్ళటం, అలాంటి అట్మాస్ఫియర్, జాగ్రఫీని మొత్తం ఫస్ట్ క్యాప్చర్ చేసి బయటకు రావడం జరిగింది. ఓకే. సో నాకు ఆశ్చర్యం వేసింది, మనందరం మేము భయపడము. మా ప్రొడ్యూసర్ చెప్పారు లెట్స్ ప్యాకప్ అండి అన్నారు. మా ప్రొడ్యూసర్ ఆయన అక్కడే ఉంటారు, మాకు షూటింగ్ అంతా అన్నారు. ప్యాకప్ వెళ్ళిపోతాం, ఎందుకు ఇబ్బంది పడతా ఉంది, మళ్ళీ హీరో గారు ఉన్నారు ఇక్కడ, ఏమైనా ఇష్యూ కొట్టుకుంటారు వాళ్ళు ఊళ్ళో, వాళ్ళు తాగేసి కొట్టేసుకుంటారు మళ్ళీ అంటే అని అన్నారు. కానీ ఒక 5 నిమిషాలు మళ్ళీ లొకేషన్ దొరకదు, అది చిన్న పూరుగుడిస, చాలా ఇంపార్టెంట్ సీను, 5-6 యాక్టర్లతో కాంబినేషన్ అది. ఓకే. కొత్త వాళ్ళు 2 ఉన్నారు, సీనియర్స్ 2 ఉన్నారు. సో అలాగే ఒక మెచ్యూర్డ్గా ఆలోచించి ఆ టైం ఆయన చాలా బాగా నాకు సేవ్ చేశారండి. ఓకే. అంటే ఏ గొడవ లేకుండా వచ్చేసి చేసుకోగలిగారా? ఒక గంట లేట్ అయింది. సో ఆ ఊళ్ళో సర్పంచ్ గారు వాళ్ళు వచ్చి దాన్ని మేనేజ్ చేశారు. ఎవరు మనోళ్ళు వాళ్ళు, మీరు అట్లా చేయకూడదు, మీరు అంటే ఎవరో లోపలికి వెళ్తాంటే వెళ్ళలేదు, నువ్వు ఎవరో లోపలికి వెళ్ళలేదని పాపం వాళ్ళు మాట్లాడి ఒక గంట లేట్ అయినా కూడా ప్రశాంతంగా రోజు షూట్ చేసుకొని వచ్చాం. అయితే ఏంటంటే మేము ఆయన అనకపోయినట్టయితే ప్యాకప్ చెప్పేసేవాడు. అంతే కదా, కొంచెం ఆ పేషెన్స్ చూపించి అతను కూడా చూపించి ఒక సలహా ఇవ్వడం అనేది గొప్ప విషయం నాకు. మీరు ముందు ఫస్ట్ అంబియన్స్ తీసేసుకో, క్లోజ్ ఎక్కడైనా కొట్టచ్చు అని చెప్పడం, ఇవి మంచిగా ఇది అనుభవాన్ని మాకు చెప్తా ఉండేవాడు. పెద్ద ఆర్టిస్టులు వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు, ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారు నేను వెయిట్ చేస్తాను, ప్రకాష్ గారిని రమణకృష్ణ గారిని ఫస్ట్ వాళ్ళకి చేసేసుకో, నేను పక్కన నుంచి ఉంటా, ఇలా చెప్పేవాడు. బాగా బ్రహ్మానందం గారు వచ్చినప్పుడు ఆయన ఎక్కువసేపు నుంచోబెట్టకండి, పెద్ద మనిషి, కొంచెం ముందు ఆయన తీసుకున్న తర్వాత నా కెమెరా ఇటు తిప్పి మేము హీరో గారి కాంబినేషన్ తీసినా క్లోజ్ వెంటనే వెళ్ళొచ్చు, వద్దు మళ్ళీ ఇప్పుడు క్లోజ్కి వెళ్ళిన 2 నిమిషాలు 5 నిమిషాలు ఆయన వెయిట్ చేస్తుంది, క్లోజ్ అయిన తర్వాత తీసుకోవచ్చు, మళ్ళీ తిప్పి ఆయన తీసుకొని అలాంటి సలహాలు ఇస్తూ ఉండేవాడు. చాలా టైం సేవ్ చేయడం, అది హీ హెల్ప్ మీ లాట్ అండి. ఓకే. సో ఇతన్ని ఇంకా చూస్తే ఒక యాక్షన్ హీరోగా కూడా అతన్ని యాక్షన్ హీరో ఫర్ దిస్ ఫిల్మ్. ఐ విల్ టెల్ యూ అబ్సల్యూట్లీ, ఫైట్లో మీకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అతని ఎక్స్ప్రెషన్ మీరు ట్రైలర్ టీజర్లు చూస్తే అతని కళ్ళు, అతని ఎక్స్ప్రెషన్స్ మీరు చూస్తూ ఉంటే ఏంటి రాస్తారను ఇది ఉందా అనిపిస్తూ ఉంటుంది. చాలా నిజానికి పురుషోత్తముడు అనే టైటిల్ ఏదైతే ఉందో ఒక బిగ్ స్టార్కి పెట్టాల్సినటువంటి టైటిల్. అది మేము కూడా ఏమనుకున్నామంటే అండి, కథ ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో కొంతమంది రాస్తారనే కదండి ఇది ఇట్లా చేయొచ్చు అని కొంచెం సలహాలు ఇస్తుండే. అంటే మేము గట్టిగా డిసైడ్ అయిందంటే ఇట్స్ నాట్ అబౌట్ రాస్తారు, ఇట్స్ అబౌట్ ద క్యారెక్టర్. ఆ సినిమాలో అతని పేరు రచిత్ రామ్ అనే క్యారెక్టర్. రచిత్ రామ్. ఓకే. అందరికి రామ్ అనే పెట్టినట్టున్నారుగా. ఇదంతా ఒక రాముడి డైనాసిటీ లాగా జరుగుతూ ఉంటుంది. దాంట్లోనే ప్రకాష్ గారి డైలాగ్ కూడా ఉంటుంది దాంట్లో. అవును, వ్యక్తి పేరులో రాముడు ఉండడం కాదు, వ్యక్తిత్వంలో రాముడు ఉండాలి అని చెప్పి ఆయన ఒక మంచి డైలాగ్ కూడా చెప్పడం జరిగింది. హీ లవ్ ద డైలాగ్స్ అలాట్ అండి. ప్రకాష్ గారు బాగా ఇష్టపడ్డారు. మురళీ శర్మ గారు అయితే ఆ డైలాగ్ వేరే డైరెక్టర్స్ చూపించేవాళ్ళు. అట్లా రామ్ భీమన ఒక డైరెక్టర్ గానే కాకుండా ఒక రైటర్ గా కూడా బాగా ఇంప్రెస్ చేసాడు అందరినీ. దిస్ ఈస్ రైటర్స్ ఫిల్మ్ అండి. రామ్ భీమలో ఉన్నటువంటి రైటర్ ఫిల్మ్. దిస్ ఈస్ గోయింగ్ టు రైటర్స్ ఫిల్మ్ అండి. ఐ కెన్ టెల్ యూ. ఎప్పుడైనా సరే డైరెక్టర్ కన్నా రైటర్ ఎక్కువ సంతృప్తిని ఇస్తాడండి ఎవరికైనా. అది నాకైతే అంటే డైరెక్టర్ లో రైటర్ ఉన్నప్పుడు ఆ రైటర్ కనుక సంతృప్తి పడ్డాడు అంటే మోర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఎందుకంటే రైటింగ్ ఈజ్ ఎ సోలో జాబ్, డైరెక్షన్ ఈజ్ నాట్ ఎ సోలో జాబ్. సో
డైరెక్షన్లో అందరి పాత్ర ఉంటుంది. ఎప్పుడైతే రైటర్ కూడా వచ్చి దాన్ని నుంచుంటాడో నేను అనే ఒక చిన్న ఆత్మసంతృప్తి, గర్వం ఉంటుంది సార్. ఈ ఫిల్మ్తో నేను దాదాపుగా అది తీసుకున్నానని చెప్పుకోవచ్చు. రైటర్ బాగా పనిచేశాడు ఈ సినిమాకి. అదే నిజంగానే, అంటే మనం ఏ చేసినా కానీ చివరికి చెప్పుకునేది ఏంటంటే సినిమాలో దాని గురించి మాట్లాడుకుంటారు. భలే కథ భలే చెప్పాడరా డైరెక్టర్. కరెక్ట్. కథ ఒక ఎత్తు, కథని చెప్పడం ఒక ఎత్తు, Exactly. స్టోరీ టెల్లర్ టెలింగ్ అంటే కరెక్ట్ చెప్పారు. సో అది ఆ నెరేషన్ ఏదైతే ఉందో అది పండితేనే కదా. అంతేనండి. ఇప్పుడు ఇమోషన్ పండకపోతే నాకు విందాకి మా ఇద్దరికి ఎందుకు బాగా ఈ సినిమా బాగా రావడం కారణం ఏంటంటే హీ క్యాచెస్ ది ఇమోషన్. ఆయనకు తెలుసు ఇక్కడ ఏ ఎమోషన్ రావాలి, ఏ ఎమోషన్కి ఏ ఫ్రేమ్ వర్కౌట్ అవుతుంది, ఏ లెన్స్ వర్కౌట్ అవుతుంది, ఏ మూడ్ ఆఫ్ లైటింగ్ వర్కౌట్ అవుతుంది అతను బాగా తెలుసుకొని, సో దాన్ని ఎగ్జాక్ట్గా మాకు దాని తగ్గట్టుగా ఇవ్వటం, ఆర్టిస్టులు కూడా చాలా మనసుతో పనిచేయటం. ఎక్కడ మనకి సినిమా చూసిన తర్వాత మీకు ఎక్కడ యాక్ట్ చేస్తున్నారో వీళ్ళని అనిపించదండి. హీరో మదర్ దగ్గర నుంచి, ప్రకాష్ రాజ్ గారి దగ్గర నుంచి, రమ్యకృష్ణ గారు, మురళీకృష్ణ గారు వాళ్ళందరూ జీవించేశారని చెప్పాలి. దిస్ ఈస్ ఆల్ టుగెదర్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఫర్ ఎవ్రీబడి. వాళ్ళు చెప్పుకునే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఫిల్మ్స్ చెప్పుకోవటంలో చాలా అలాంటి ఫిల్మ్ అది 100% అవుతుంది. అందుకే చాలా చాలా ఆనందంగాను కొంచెం నమ్మకంగా ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ కేసు నుంచి ప్రస్తుతం ఏదైతే రాస్తారని ఉన్నాడో బయటకు వచ్చి మీ సినిమా టైటిల్ న్యాయం చేస్తాడని నమ్మకం ఉందా? 100% పురుషోత్తముడు అని నాకైతే నమ్మకం ఉందండి. అంటే పురుషోత్తముడు అంటే ఇట్స్ నాట్ అబౌట్ రాముడు అని కాదు, పురుషులలో ఉత్తముడు, గుడ్ మ్యాన్. నాకు యాజ్ ఫార్ యాజ్ మై థింగ్ ఈజ్ కన్సర్న్, రిలేషన్ ఈజ్ కన్సర్న్ విత్ హిమ్ ఈజ్ అ బ్యూటిఫుల్ బాయ్. అదైతే తెలుసు నాకు. ఇర్రెస్పెక్ట్ అంటే ఈ సిచ్యువేషన్ జరుగుతుంది, అతను నిజాలు ఏంటి అనేది నాకు తెలియదు. అతను నిజంగా ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో నాకు తెలియదు. రేపు ఏం జరుగుతుంది అనేది కూడా నాకు తెలియదు. మేబీ రాజ్ తరుణ్ తప్పు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ అమ్మాయి తప్పు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ బేర్లీ వెన్ యూ స్పీక్ అబౌట్ ఓన్లీ నాకు తెలిసిన రాజ్ తరుణ్ గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసి అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ అండి. అదైతే నేను ఓపెన్గా చెప్పగలుగుతాను. మీ సినిమా రిలీజ్ టైం లోపల అతను ఈ గొడవలన్నీ కూడా సమసిపోయి కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఇప్పుడు మంచి ప్రమోషన్ కొడుతున్నారు, మీరు ఊరికి ఫ్రీ ప్రమోషన్ కొడుతున్నారు అని చెప్పి వస్తున్నాయి కదా అంటున్నారండి. అదే అంటే మాకు ఒకసారి చిన్న కొంచెం ఇబ్బందికరంగా ఉంది, కానీ అది ఏంటంటే కావాలని చేసింది కాదు అది. సో మాకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ సినిమాకి ప్రమోషన్ వచ్చి జనాలు థియేటర్కి రావాలనే తత్వం కన్నా అతను మంచిగా ఇట్ల నుంచి బయటకు వచ్చి అతను ఆనందంగా ఉండాలి, అతను ప్రశాంతంగా ఉండాలి అనేది ఎక్కువ కోరుకుంటున్నాం అండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామ్ భీమన గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమా రేపు 26వ తేదీ జూలై 26న మా ముందుకు వస్తూ ఉంది. ఖచ్చితంగా అందరూ ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకొని సో వాళ్ళని బాగా కన్విన్స్ చేసి మంచి విజయాన్ని సాధించాలని, మీకు డైరెక్టర్గా మంచి పేరు రావాలని